మిత్రమా, కొత్త మార్గంలో వెళ్లడానికి ఎవ్వరూ ఇష్టపడరు. కాని ఒక్కసారి నువ్వు వెళ్లి చూపిన తరువాత అందరూ ఆ మార్గాన్నే అనుసరిస్తారు. ఓ విజయమా, నీ విలువ ఎంత అంటే అది సమాధానమిచ్చిందట, పట్టు వదలని ప్రయత్నమంతా అని. కాబట్టి నెవర్ గివ్ అప్. జీవితంలో ఎదగాలంటే టాలెంట్ ఒక్కటే ఉంటే సరిపోదు. వినయం, విధేయత ఈ రెండూ కూడా అవసరమే. ఏ బంధమైనా నిలవాలంటే మన అనే భావన ఇరువైపుల నుంచి ఉండాలి. కేవలం మనం ఒక్కళ్ళమే వెంటపడడం వలన ఎటువంటి ఉపయోగము ఉండదు. చదువులో రాణించాలి అనుకునే ప్రతి విద్యార్థి ముందుగా సుఖం, నిద్ర ఈ రెండింటినీ విడిచిపెట్టాలి. కేవలం కలలు కంటూ కూర్చుంటే ఇంకో 100 ఏండ్లైనా అవి కలలుగానే మిగిలిపోతాయి. కాబట్టి ఆలోచన మాని ఆచరణ మొదలు పెట్టాలి. తెలివి అనే పదానికి అర్థం వందలాది పుస్తకాలను మెదడులో కుక్కుకోవడం కాదు, ఏ సందర్భంలో ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించడం. సుఖంలో మునిగి తేలుతూ అదే శాశ్వతం అని భావించేవాడి కళ్ళు తెరిపించడానికి వచ్చేదే కష్టం. దానిని ఎదుర్కోవడానికి మనం చేసే ప్రయత్నం నుంచి పుట్టేదే విజయం. కాబట్టి బొట్టు రాల్చకుండా, చెమట చుక్క చిందించకుండా జీవితాన్ని గెలిచిన వ్యక్తిని ఈ ప్రపంచంలో మనం చూడలేం. అవిలేవు ఇవిలేవు అని సాకులు చెప్పేవాడు కాదు, ఉన్న వాటినే అద్భుతంగా ఉపయోగించుకొని పైకెదిగేవాడే గొప్పవాడు. మనం ఎప్పుడూ కూడా లేని వ్యక్తికి దానం చెయ్యాలి, కష్టపడే వ్యక్తికి సాయం చెయ్యాలి, డబ్బున్న వ్యక్తితో వ్యాపారం చెయ్యాలి. ఈ గుణములు కలిగిన వ్యక్తి అందరి చేత కీర్తింపబడతారు. జీవితంలో కొన్నిసార్లు మనలో నిరుత్సాహం ఆవహిస్తుంది, ఒంటరి వాళ్ళమనిపిస్తుంది, అంతెందుకు చచ్చిపోవాలని కూడా అనిపించవచ్చు. అయితే అవేమీ శాశ్వతం కాదని గుర్తుంచుకోవాలి. ప్రతి ఒక్కరి జీవితంలో రేయి పగళ్ళు, కష్ట సుఖాలు, గెలుపు ఓటములు సర్వసాధారణం. ఈరోజు మన జీవితంలో అలముకున్న చీకటిని పారద్రోలి నూతన వెలుగును ప్రసాదించే రోజు తప్పక వస్తుందని ఆశించాలి. అలా వచ్చే సమయం కోసం వేచి చూడాలి, దానికనుగుణంగా ప్రయత్నం చేయాలి. ఈ లోకంలో ఎవ్వరూ పర్ఫెక్ట్ కాదు. ఇతరులలోని లోపాలను ఎత్తిచూపి విమర్శించే కన్నా మనలోని తప్పులను తెలుసుకొని వాటిని సరిదిద్దుకోవడం ఉత్తమమైన లక్షణం. భవిష్యత్తులో వచ్చే ప్రమాదాలను ముందుగానే ఊహించి వాటిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండే మనిషి ఎన్నటికీ ఓడిపోడు. మన శత్రువులను గెలవాలంటే వాళ్లతో యుద్ధమే చేయాల్సిన అవసరం లేదు. మన పెదవి మీద విరిసే ఒక్క అంటూ వచ్చే చిరునవ్వు చాలు వాళ్ళు తగలబడిపోవడానికి. మన లక్ష్యం ఎంత పెద్దదైతే మన ప్రయత్నం అంత గొప్పగా ఉండాలి. మన చూపులు చూసినవన్నీ, మనసు కోరినవన్నీ కావాలనుకుంటే ఈ ప్రపంచంలోని సుఖ సంతోషాలన్నిటినీ మన కాళ్ల కింద తెచ్చిపెట్టినా కూడా తనివి తీరదు. కాబట్టి ఉన్న దానితోనే సంతృప్తి పడటం అలవర్చుకోవాలి. మన ఆశయం మంచిదైతే దానిని సాధించడానికి ఈ ప్రకృతిలోని శక్తులన్నీ మనకు సహాయం చేస్తాయి. తల్లిదండ్రులు మనకు జన్మనిస్తారు, కాని ఆ జన్మను సార్థకం చేసుకోవడానికి తగిన జ్ఞానాన్ని ప్రసాదించేవాడే గురువు. కాబట్టి మనిషి జీవితంలో గురువు అత్యంత గౌరవింపదగినవాడు. డబ్బుతో కాకుండా ఉన్నత విలువలతో నడిచే సమాజం ఎప్పుడైతే ఏర్పడుతుందో అప్పుడే లోకంలో ధర్మం అనేది నిలబడుతుంది. మనం ఒక్కళ్ళం నిజాయితీగా ఉండడం ద్వారా సమాజాన్ని ఏమీ మార్చలేకపోవచ్చు, కానీ సమాజంలో వచ్చే మంచి మార్పుకి మనం తొలి అడుగు కావచ్చు. గెలుపు చాలా సులభం అనిపిస్తుంది. ఎప్పుడో తెలుసా? మనం ఓటమిని తేలికగా తీసుకోవడం అలవాటు చేసుకుంటామే అప్పుడు. ప్రతి మనిషిలో మంచి చెడు రెండూ ఉంటాయి. కానీ ఎవరైతే తనలోని చెడుని అదుపులో పెట్టి మంచికి స్వేచ్ఛనిస్తారో వారే గొప్పవారిగా
కీర్తింపబడతారు. మనకు గెలుపు ఎంత నెమ్మదిగా కష్టంగా వస్తుందో దాని ఫలితం అంత గొప్పగా స్థిరంగా ఉంటుంది. సలహా అడిగినప్పుడు మాత్రమే ఇవ్వాలి, సహాయం అవసరమైనప్పుడు మాత్రమే చేయాలి. అప్పుడే వాటికి ఒక అర్థం, గౌరవం ఉంటాయి. అందరూ పార్టీలలో ఎంజాయ్ చేస్తుంటే నువ్వు మాత్రం నీ లక్ష్యం కోసం కష్టపడుతున్నావని బాధపడకు. రేపు నువ్వు సాధించిన విజయాన్ని చూసి వారు తాము వృధా చేసిన సమయాన్ని తలచుకొని సిగ్గుపడతారు. జీవితంలో ఒక మనిషి ఎన్ని సమస్యలను ఎదుర్కొంటే అతడు అంత పైకెదుగుతాడు. ఇతరులకు పంచడం ద్వారా పెరిగేది జ్ఞానమైతే ఇతరులతో పోల్చుకోవడం ద్వారా పోగొట్టుకునేది మనశ్శాంతి. అవినీతి మార్గంలో 1,00,000 రూపాయలు సంపాదించడం కన్నా నిజాయితీగా 100 రూపాయలు సంపాదించడం మేలైన విషయం. మనం 10 రూపాయలు సంపాదిస్తే అందులో 5 రూపాయలు ఖర్చు చెయ్యాలి, 2 రూపాయలు పొదుపు చెయ్యాలి, మరో 2 రూపాయలు ఇన్వెస్ట్ చెయ్యాలి. మిగిలిన రూపాయి లేనివారికి దానం చెయ్యాలి. దీనికి మించిన ఆర్థిక సూత్రం మరొకటి లేదు. పరుల సంతోషంలో తన సంతోషాన్ని వెతుక్కునే వ్యక్తి ఎల్లప్పుడూ సంతృప్తితో జీవిస్తాడు. నటించడం రాని వ్యక్తి ఈ లోకంలో బ్రతకడం చాలా కష్టం. మన ఎదుగుదలని చూసి మొదటగా తట్టుకోలేని వాళ్ళు మన సొంత వాళ్లే. కాబట్టి మనం అనుక్షణం అత్యంత జాగరూకతతో మెలగాలి. మన మంచి కోరేవాళ్ళెవరు, చెడు కోరేవాళ్ళెవరు అన్నది తెలుసుకుంటుండాలి. ఎన్నోసార్లు కిందపడితే గాని మనం నడక నేర్చుకోలేం. అలాగే అనేకసార్లు ఓటమి రుచి చూస్తే గాని గెలుపు శిఖరాన్ని అందుకోలేం. మనం ఎంత కష్టపడ్డాం అన్నది మాటల్లో కాదు, మనం సాధించిన విజయంలో కనబడాలి. ఎంత పెద్ద సమస్య వచ్చినా కంగారు పడకుండా తెలివిగా ఆలోచించేవాడే దానిని పరిష్కరించగలడు. అవకాశాలు వచ్చినప్పుడే వాటిని అందిపుచ్చుకోవాలి. జాడ విరిస్తే మళ్లీ దొరకడం కష్టం. అదృష్టాన్ని నమ్ముకున్నవాడు ఎప్పుడో ఒకసారి మాత్రమే గెలుస్తాడు. తన కష్టాన్ని నమ్ముకున్నవాడు ఎప్పుడూ గెలుస్తూనే ఉంటాడు. అసమర్థునిలో కూడా పౌరుషం రగిలించి ఏదైనా సాధించేలా చేసే మాట నీ వల్లేం కాదురా అనే వెక్కిరింత. 100 మంది లక్ష్యం ఒక్కటే కావచ్చు, కానీ దానిని సాధించే విజేత మాత్రం నువ్వే కావాలి. ఒక్కో క్షణం ఒక్కో నీటి బొట్టు లాంటిది. చుక్కగా ఉన్నప్పుడు దాని విలువ తెలియకపోవచ్చు, కానీ ఆ చుక్కలన్నీ కలిసి దోసిట్లో చేరినప్పుడు అవే మన దాహాన్ని తీరుస్తాయి. అలాగే ఇప్పుడు మనం కష్టపడితే ప్రతి క్షణం కూడా ఒక్కొక్కటిగా కలిసి ఏకమై మన బంగారు భవిష్యత్తుకు బాట వేస్తాయి. ప్రేమ అనేది వెంటబడి బలవంతంగా కల్పించేది కాదు, సహజంగా మనసులో ఏర్పడే భావన. మన ప్రవర్తనను బట్టే మనకు లభించే గౌరవం అనేది ఆధారపడి ఉంటుంది. బుద్ధిహీనుడు తేలికైన పనిని కూడా కష్టంగా మార్చుకుంటాడు. బుద్ధిమంతుడు కష్టమైన పనిని సైతం సులభంగా పూర్తి చేస్తాడు. తప్పులు చెయ్యడం మనిషి నైజం, కానీ చేసిన తప్పుల్నే మళ్లీ మళ్లీ చెయ్యడం ఆ మనిషిలోని లోపం. దానిని తప్పక సరిదిద్దుకోవాలి. బలం కదా అని మరీ ఎక్కువగా తినేస్తే అదే అనారోగ్యానికి కూడా కారణమవుతుంది. ప్రేమైనా అంతే. హద్దులు దాటి చూపిస్తే ఏదో ఒకరోజు ఎదుటి వ్యక్తికి అదే టార్చర్లా అనిపిస్తుంది. కాబట్టి ఏదైనా లిమిట్లో ఉంటేనే మంచిది. మనం మార్చలేని దాని గురించి ఆలోచించి బాధపడడం వృధా. ఎంత త్వరగా దానిని అంగీకరిస్తే మనం అంత ప్రశాంతంగా ఉండగలం. డబ్బు మనుషుల్ని ఆడిస్తుంది. దాని మోహంలో చిక్కుకోకుండా ఉన్నవాడే ఆ ఆటలో గెలుస్తాడు. మనం నమ్మిన దానికోసం ఎంత దూరమైనా వెళ్ళొచ్చు, కానీ దాని వెనుక నిజం ఉన్నప్పుడు మాత్రమే. మనిషి ఆలోచనలు చాలా వేగంగా మారిపోతూ ఉంటాయి. ఈరోజు ఒకలా ఉన్న వ్యక్తి రేపు కూడా అలాగే ఉంటాడని చెప్పలేము. మంచివాడు చెడ్డవాడిగా మారొచ్చు, చెడ్డవాడు మంచివాడిగానూ మారొచ్చు. కాబట్టి ఎవ్వరి మీద అతిగా నమ్మకం పెట్టుకోకూడదు. మనం కోరుకున్న లక్ష్యాన్ని ఈరోజో లేక రేపటికో
చేరుకోలేకపోవచ్చు. కానీ ఏదో ఒకరోజు తప్పక సాధిస్తాను అనే నమ్మకాన్ని కలిగి ఉండాలి. ఎందుకంటే ఆ నమ్మకమే మనల్ని గెలిపిస్తుంది. మిత్రమా, ఆఖరిగా ఒక్క మాట. చేతగాని వాళ్లే ఉత్తిగా మాటలు చెబుతారు. సమర్థులు తమ విజయాలతో అందరికీ సమాధానమిస్తారు. ఇది రాసిపెట్టుకో.